హలో ఎవ్రీవన్, ఇక్కడ చూపిస్తున్న ఫ్రాక్ చూడండి. ఫ్రాక్ ఎంత గోల్ పెట్టాననే చూడండి. కింది సైడ్ చాలా గోల్ ఇచ్చేసాను పిల్లలకు ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం. అలాగే పైన షోల్డర్ దగ్గర చూడండి అడ్జస్ట్మెంట్ ఇచ్చేసాను. అంటే పిల్లలు హైట్ పెరిగినా సరే ఒక 2-3 ఇయర్స్ అయ్యేసరికి హైట్ వచ్చేస్తుంది కదా, వాళ్ళ కోసం నేను హైట్ అడ్జస్ట్మెంట్ చేశాను. ఒకసారి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ షోల్డర్స్వి ఒకసారి చూడండి. రైట్ సైడ్ స్మాల్గా ఉంది, లెఫ్ట్ సైడ్ బిగ్గా ఉంది కదా, అంటే అలాగ మనము హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు తెలియడం కోసం డిఫరెంట్ కోసం అలాగా నేను పెట్టాను. ఇప్పుడు చూడండి, రెండు సేమ్ ఉన్నాయి. హైట్ ఇంక్రీజ్ చేయంగానే నెక్ కూడా డీప్ వచ్చేస్తుంది చూడండి. అలాగే రివర్స్ చేసినా కూడా ఫినిషింగ్ చూడండి, లోపల ఇన్విజిబుల్గానే మొత్తం స్టిచ్చింగ్ చేసేసాను. పిల్లలకి ఎక్కడ ఏమీ కుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్తో చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. పిల్లలు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారండి ఇలాగ చేస్తే. అందుకే నేను నీట్గా ఇలాగ చేసేసాను, ఇన్విజిబుల్తోనే మొత్తం చేసేసాను. ఎక్కడ ఖర్చులు కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ చేశాను. మీకు ఇలాంటివి ఏవైనా కావాలి అనుకుంటే తెలుసు కదా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్లో మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. ఓకేనా? అలాగే ఫ్రాక్ ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.